హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 4th వీక్ చూద్దాము. ఇంతవరకు చాలా కరెంట్ అఫైర్స్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా కవర్ చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈ రోజున ఏపీ కరెంట్ అఫైర్స్ ఎక్కడెక్కడైతే ఏ విధంగా వస్తుందని మనం క్వశ్చన్స్ కూడా కొన్ని చూద్దాము. ఎందుకంటే చాలామంది అభ్యర్థులకి కరెంట్ అఫైర్స్ పైన క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, ఫ్యాక్ట్స్ కవర్ చేయాలా, ఎట్లా కవర్ చేయాలి, దానిపైన క్వశ్చన్ ప్రాక్టీస్ ఎలా అవుతుంది అనేది చాలామందికి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి మన కంటెంట్ని కూడా కవర్ చేసుకొని దానిపైన క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఒక మోడల్ క్వశ్చన్స్ కూడా ఎట్లా రావచ్చు అనేది కూడా మనం చూద్దాము. సో ఈరోజు ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ ఏది అని అంటే ఇట్స్ రిగార్డింగ్ వాటర్ కన్జర్వేషన్ అండి. నీటి యొక్క పొదుపు ఎలా జరగాలి, ఏ విధంగా జరిగింది అని. దీంట్లో చాలా ఎక్స్టెన్సివ్గా న్యూస్ ఆర్టికల్స్ రావడం జరిగింది. దీనిపైన మనం మెయిన్స్ క్వశ్చన్ కూడా ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇరిగేషన్, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఆల్సో ఇండియన్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద ఏపీ గవర్నమెంట్ కూడా చాలా ఎఫర్ట్స్ దీంట్లో పెట్టడం జరిగిందనమాట. ఇంకా ఏపీలో కూడా చూస్తే కొన్ని రీజియన్స్ని, కొన్ని ట్యాంక్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ అవార్డ్స్. మన ప్రీవియస్ వీడియోలోనే ఆల్రెడీ ప్రకాశంలో ఉన్న ప్రకాశం బ్యారేజ్కి ఈ అవార్డు వచ్చింది అని చెప్పి ఆల్రెడీ చదువుకున్నాము. ఇంకా అదర్ 4 రీజియన్స్ కూడా అండర్ దిస్ అవార్డు ఎంపిక అయ్యాయన్నమాట. అవేంటి అని అంటే కుంభం ట్యాంక్ అంటాము ప్రకాశం డిస్ట్రిక్ట్లో. అండ్ కర్నూలు కడప కెనాల్, కేసీ కెనాల్, దాన్ని కేసీ కెనాల్ అంటాం, దానికి కూడా వచ్చింది. అండ్ ఆల్సో అనంతరాజ సాగరం అంటాము, అదే ఏంటి అని అంటే పోరు మామిళ్ళ ట్యాంక్ అనమాట, ఇక్కడ కడప డిస్ట్రిక్ట్లో. అండ్ ఆల్సో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ రాజమండ్రి. సో వీటికి ఈ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అవార్డ్స్ రావడం జరిగింది. ఈ అవార్డ్స్, వీటి యొక్క ఇన్ఫర్మేషన్ ఎందుకు న్యూస్లోకి వచ్చింది అని అంటే యాక్చువల్లీ ఒక 25th కాంగ్రెస్ అనేది ఒకటి జరిగింది బై ఐసిఐడి అండి. ఏంటిది ఐసిఐడి అని అంటే ఇది ఒక 3 annual సమ్మిట్ అనమాట. ఇది ఒక కాంగ్రెస్ అని అంటాం దీన్ని. సో ఈ సమ్మిట్స్ దేనికోసం జరుగుతాయి అంటే వాటర్ కన్జర్వేషన్ కానీ, వాటర్ శానిటేషన్ కానీ, నీటి పొదుపుని ఎట్లా చేయాలి, దాన్ని రీసైక్లింగ్ అండ్ ఆల్సో గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ ఎలా చేయాలి, ఇటువంటి వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ జరుగుతుంది అనమాట. ఐసిఐడి అని అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్. సో ఈ 25th కాంగ్రెస్కి మన విశాఖపట్నము, ఆంధ్రప్రదేశ్ యొక్క విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వడం వల్ల న్యూస్ ఇంపార్టెంట్ అయ్యింది. ఓకే, నేను ఇంతకు ముందు చెప్పిన ఈ ఇరిగేషన్ అవార్డ్స్, ఇరిగేషన్ స్ట్రక్చరల్ అవార్డ్స్ అనేవి ఏపీలో కొన్ని రీజన్స్కి రావడము, అలాగే విశాఖ ఈ సమ్మిట్కి ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఈ న్యూస్ ఆర్టికల్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో లెట్స్ లెర్న్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ దిస్. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 6 decades తర్వాత, 57 ఏళ్ళ తర్వాత ఇండియాలో ఈ సదస్సు మళ్ళీ జరగబోతుంది. దీనికి ఆతిథ్యం ఇస్తున్నది ఎవరు? సెంట్రల్ వాటర్ కమిషన్, ఇంకా ఏపీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో. చూస్తే ఐసిఐడి అండ్ ఐఎన్సిఐడి, ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అండ్ వాటర్ రిసోర్సెస్ వింగ్ ఆఫ్ ఏపీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కలిసి ఈ యొక్క సదస్సుని నిర్వహిస్తున్నారనమాట. ఓకే, ఆల్మోస్ట్ 71 దేశాలు వాళ్ళ యొక్క ప్రతినిధులు వస్తారని ఊహించగా 90 దేశాల ప్రతినిధులు రావడం జరిగిందనమాట. ఇది November 1st వీక్లో జరిగిన సమ్మిట్ అనమాట. సో ఇది మన విశాఖలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఈ డైరెక్ట్ ఫ్యాక్ట్ కూడా అడగచ్చు. ఇది ఎన్నో కాంగ్రెస్ అని కూడా అడగచ్చు. ఇది 25వ అంతర్జాతీయ కాంగ్రెస్ అండి. ఓకే, ఇంకా దీంట్లో ఏపీ జలవనరులు, సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా రోల్ ప్లే చేశాయి. ఇదే సమ్మిట్లో ఇంకొక కౌన్సిల్ కూడా హాజరయ్యి దాని సమ్మిట్ కూడా జరగడం జరిగింది. ఏంటిది అని అంటే 74వ అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సదస్సు. దీన్ని IEC అంటారు, ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది కూడా జరిగింది. దేనికోసం? ఇది కూడా అగైన్ వాటర్ కన్జర్వేషన్ కోసమే. ఓకే, సో ఈ 2 సమ్మిట్స్ దీంట్లో జరిగాయి. ఇది ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఓకే, ప్రకాశం బ్యారేజ్ ఆల్రెడీ చదువుకున్నాము, 6 decades తర్వాత వచ్చింది. దీని యొక్క థీమ్ ఏంటి అని అంటే 25th ఐసిఐడి కాంగ్రెస్ యొక్క థీమ్ ఏంటి అని అంటే టాక్లింగ్ ఆఫ్ వాటర్ స్కేర్సిటీ ఇన్ అగ్రికల్చర్. ఇటువంటి థీమ్స్ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వై? బికాస్ మన గ్రూప్స్లో జరుగుతున్న ఎగ్జామ్స్లో ఫ్యాక్ట్స్ అడుగుతూ ఉంటాడు. ఆతిథ్యం ఇచ్చిన సిటీ ఏది ఆర్ రాష్ట్రం ఏది, ఒక విలేజ్ ఏదైనా ఉంటే ప్రాముఖ్యంగా ఉంటే అది ఎందుకు అని అడుగుతుంటారు. ఆర్ యొక్క థీమ్ ఏంటి అని అడుగుతారు. అది దాన్ని ఎవరు నిర్వహించారు అని ఏదైనా ఒక మినిస్ట్రీ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ అడుగుతూ ఉంటారు. ఆర్ ఇటువంటి స్పెషల్ అవార్డ్స్ ఏమైనా వస్తే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా అడిగే అవకాశం ఉంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఇది ఆల్రెడీ మనం చూసాము. దీంట్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా దీంట్లో మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే చూస్తే, సో ఈ బ్యాక్గ్రౌండ్లో మన ఇండియన్ గవర్నమెంట్ వాటర్ కన్జర్వేషన్ కోసం ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది, ఎటువంటి స్టెప్స్ తీసుకుంది అని చూస్తే కొంచెం మనం ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేర్చుకోవచ్చు. ఓకే,
స్పెషల్గా డిస్కషన్ అనేది నీటి ట్రాన్స్ఫర్, వాటర్ ట్రాన్స్ఫర్, నీటి బదిలీ బేసిన్ టు బేసిన్ జరగాలి అనే యొక్క ఆ సబ్జెక్ట్ పైన ఎక్కువ జరిగింది అనమాట. ఎందుకంటే ఒక రివర్ ఇట్లా ఉంటే ఇంకొక రివర్ ఇలా ఉంటే దీంట్లో ఎక్కువ ఫ్లడ్స్ రావచ్చు ఆర్ దీంట్లో ఎక్కువ రాకపోవచ్చు, బట్ ఈ ఏరియాలో వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండొచ్చు. అంటే ఈ రివర్ 1 రివర్ 2 అయితే ఈ రివర్ బేసిన్కి మధ్య ఒక అనుసంధానం, కనెక్షన్ అనేది మనం కనుక ఏర్పాటు చేయగలిగితే ఇక్కడ ఉన్న సర్ప్లస్ వాటర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ లో వాటర్ ఉన్న ఏరియాస్కి మనం కనుక వాటర్ని ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఈ యొక్క నీటి ఎద్దడి ఆర్ వాటర్ ఎక్కడెక్కడైతే దొరకడం లేదో అటువంటి ప్లేసెస్లో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ని మనం సాధించగలము. సో దానికోసం రీసెంట్గా మనం తీసుకున్న ఆబ్జెక్టివ్ అనేది బేసిన్ టు బేసిన్ వాటర్ ట్రాన్స్ఫర్. ఓకే, అండ్ ఆల్సో ఈ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ రావడం జరిగింది. ఇంకా రాయలసీమ మరియు దక్షిణ కోస్తాలోని పశ్చిమ ప్రాంతాల్లో ఈ వాటర్ అనేది, ఈ రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల ఇటువంటి కనెక్షన్, ఇటువంటి లింకేజెస్, బేసిన్ టు బేసిన్ లింకేజెస్ కనుక జరిగితే అక్కడ ఆ వాటర్ స్కేర్సిటీని మనం తగ్గించగలుగుతాము అని చెప్పి ఈ చర్చల్లో ఒక ప్రధాన అంశం అనమాట. ఇంకా మోర్ క్రాప్ పర్ డ్రాప్ అంటే తక్కువ నీటితోనే ఎక్కువ వ్యవసాయ దిగుబడిని, అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీని సాధించే విధంగా కూడా వీళ్ళు ఇక్కడ డిస్కస్ చేశారు. ఇంకా చూస్తే ప్రతి నీటి బొట్టుకు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడము. ఓకే, దీంట్లో పాయింట్స్ నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో డీటెయిల్గా చెప్తాను, ఒకసారి దీన్ని కూడా మీరు చూడొచ్చు. ఎందుకు అనంటే ఓకే, ఈ యొక్క నీటిని కన్జర్వ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక ప్రొఫార్మ్ అనొచ్చు ఆర్ ఒక ఐడియా ఆర్ ఒక లైక్ ఒక ఫార్మేట్ అనొచ్చు. ఎట్లా అనంటే ఒక 3 రంగాలలో అంటే 3 సెక్టార్స్లో నీటి శుద్ధిపై అంటే వాటర్ని క్లీన్ చేయడము అండ్ ఆల్సో నదుల అనుసంధానము అండ్ ఆల్సో డ్యామ్స్ కన్స్ట్రక్షన్, ఇటువంటి ఈ 3 ఏరియాస్లోనూ గవర్నమెంట్ అనేది ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఈ వాటర్ని కన్జర్వ్ చేయడానికి అని చెప్పి. నేను మీకు ముందే చెప్పినట్టుగా ఈ టాపిక్ అనే దానిపైన మీరు మెయిన్స్ క్వశ్చన్కి ఆన్సర్ రాయాల్సి వస్తే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుందండి. డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మీరు ఇటువంటి ఇన్పుట్స్ని మీరు అక్కడ రాయాలి. గవర్నమెంట్ ఏమేమి ఇన్సెంటివ్స్ తీసుకుంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి ఎటువంటి ఇన్సెంటివ్స్ సపోర్ట్ మనకు వస్తుంది, ఓకే, గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది అని చూస్తే 2019లోనే జలశక్తి శాఖ, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అని చెప్పి ఒక సెపరేట్ మినిస్ట్రీనే ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, దాంట్లో భాగంగానే జలశక్తి అభియాన్ అనే ఒక స్కీమ్ని కూడా ప్రారంభించారు. ఇంకా $140 బిలియన్ అక్కడ ఇన్వెస్ట్ చేసి 2024 వరకు ఈ వాటర్ స్కేర్సిటీ పైన పారిశుధ్య, సాగునీరు, ఇరిగేషన్ మరియు పారిశుధ్య రంగము, ఓకే, ఇరిగేషన్ మరియు శానిటేషన్ పైన దాన్ని వెచ్చించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క టార్గెట్ పెట్టుకున్నారు. ఈ టార్గెట్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఆల్సో ఈ వాటర్ అవైలబిలిటీ అనేది గడిచిన ఒక 30 ఇయర్స్లో చాలా పెరిగింది, ఆల్మోస్ట్ డబుల్ అయింది, 250 బిలియన్ క్యూబిక్ మీటర్ల వరకు చేరింది అని చెప్పి కూడా చెప్తున్నారు. ఓకే, ఇంకా ఏపీలో ఇంకా దేశంలో కూడా తలసరి నీటి లభ్యత 20% తగ్గిందట. అంటే పెర్ క్యాపిటా ఇన్కమ్ అని చదువుతాం, ఇక్కడ పెర్ క్యాపిటా వాటర్ అవైలబిలిటీ అనమాట. ఓకే, పర్ హెడ్ అని ఒక్కొక్క ఇండివిజువల్కి వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంది అని అంటే ముందు కంటే కూడా ఇప్పుడు 20% తగ్గిందట. రాబోయే కొన్ని 20 ఇయర్స్లో అంటే బై 2050 వరకు ఓకే ఆ యొక్క వాటర్ అవైలబిలిటీ ఇంకా అనదర్ 20% ఇంకా తగ్గవచ్చు అని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. సో కాబట్టి మనం వాటర్ని కన్జర్వ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. జస్ట్ ఈ ఒక్క పాయింట్నే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కన్జర్వింగ్ వాటర్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఏదైనా వస్తే జస్ట్ ఈ ఒక్క లైన్ని మీరు ఇంట్రొడక్షన్లో రాయొచ్చు, అద్భుతమైన ఆన్సర్ వస్తుంది. ఓకే, సో బ్యూరో ఆఫ్ వాటర్ ఎఫిషియన్సీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది మన ఇండియన్ గవర్నమెంట్ 2022లో, బ్యూరో ఆఫ్ వాటర్ ఎఫిషియన్సీ. ఓకే, ఇంకా పైప్ లైన్స్ కూడా ఒక 48,000 కిలోమీటర్స్ వరకు పైప్ లైన్స్ని కూడా అరేంజ్ చేశారు. అండర్ విచ్ స్కీమ్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వై? బికాస్ పిఎం స్కీమ్ అనేది ఈ పైప్ లైన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడము, వాటికి వాటర్ కనెక్టివిటీ ఇవ్వడం కూడా చాలా ఫ్లాగ్షిప్ లెవెల్లో ఓకే ఈ స్కీమ్ అనేది రన్ చేశారు. అది ఏ స్కీమ్ అనేది మీరు చెప్పండి. ఇంకా నీటి శుద్ధిపై దృష్టి ఎట్లా అనంటే వాటర్ రీసైక్లింగ్.
ఏమంటున్నారంటే అమెరికా అండ్ చైనాలో వినియోగిస్తున్న భూగర్భ నీటి వనరుల కంటే కూడా అంటే గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ డెవలప్డ్ నేషన్స్లో అమెరికా చైనాల కంటే కూడా మన ఇండియాలో చాలా ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. సో దాట్ మనం వాటర్ రీసైక్లింగ్ పైన చాలా ఫోకస్ చేయాలి. ఇంకా లైక్ ట్రీట్మెంట్ ఆఫ్ సీవేజ్ వాటర్ ఆర్ లేకపోతే వాటర్ కంటామినేషన్ని రిమూవ్ చేసి డ్రింకింగ్ వాటర్ని పారిశుద్ధ్యం నుంచి తొలగించి నీటి శుద్ధి పైన కూడా ఫోకస్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా నదుల అనుసంధానం కోసం చూస్తే సాగునీటి రంగం రాష్ట్ర పరిధిలోకి ఉండడం వల్ల ఇరిగేషన్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఉండడం వల్ల స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్స్ తీసుకునే అవకాశం ఉంది. ఇంకా జల్ భరో అనే ఒక ప్రోగ్రామ్ కూడా ఈ ICID సమ్మిట్లో చేశారండి. వాట్ ఈస్ జల్ భరో? ఇట్స్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ వాటర్, అంటే టు ప్రమోట్ లైక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కన్జర్వింగ్ వాటర్ అని చెప్పి జల్ భరో ఏం చేశారు, ఈ సమ్మిట్లో మట్టి కుండల్లో వాటర్ని నింపి వివిధ నదుల నుంచి వాటర్ని తీసుకొచ్చి ఒక దగ్గర కలిపారంటే యాజ్ ఎ సింబాలిక్ ఈవెంట్ అనమాట. వాటర్ని ఇంత లైక్ హోలిస్టిక్గా ఇంత పవిత్రంగా దీన్ని భావించాలి అనే ఉద్దేశంతో ఈ జల్ భరో అనే దాన్ని కూడా నిర్వహించారు. ఇంకా ఈ ICID ఎటువంటి రిపోర్ట్స్ని ఇచ్చింది, 25th సమ్మిట్ ఏమేమి ఇచ్చింది అని అంటే అంతర్జాతీయ కాంగ్రెస్ అబ్స్ట్రాక్ట్ అనే ఒక వాల్యూమ్ని ఇచ్చింది, హిస్టారికల్ వాటర్ సస్టైనబిలిటీ, వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ వాల్యూమ్ అని చెప్పి ఒక 3 రిపోర్ట్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఐ విల్ షో ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ క్లియర్లీ. సో ఇటువంటి ఇన్పుట్స్ అన్నీ కూడా వీ హ్యావ్ టు లెర్న్. ఇంకా 2020లో కూడా ఒక డ్యామ్ సేఫ్టీ యాక్ట్ని కూడా తీసుకొచ్చారు. ఇంకా వరల్డ్ బ్యాంక్ యొక్క అసిస్టెంట్స్తో లైక్ $1.2 బిలియన్ డ్యామ్స్ యొక్క పరిరక్షణ కోసము, డ్యామ్ సెక్యూరిటీ కోసం అని వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం కానీ డెవలప్ చేయడం కానీ ఇటువంటి వాటి కోసం వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ అనేది లభిస్తుందన్నమాట. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ ఆర్గనైజేషన్ ఏ సెక్టార్లో అసిస్టెన్స్ ఇస్తుంది అని నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇనిషియేటివ్స్ సో ఫార్ అంటే మనం ఆల్రెడీ ఇప్పటివరకు మీకు చెప్పినవే. ఇక్కడ ఒక సమ్మరీ ఉంది మీకు క్లారిటీ కోసం. సో స్పెషల్ ఫోకస్ ఆన్ గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ అండ్ సీవేజ్ ట్రీట్మెంట్. వరల్డ్ బ్యాంక్ అనేది అసిస్టెన్స్ ఇస్తుంది డ్యామ్స్ ప్రొటెక్షన్ కోసం. 2019లో మినిస్టర్ ఆఫ్ జల్ శక్తిని స్టార్ట్ చేశారు, జల్ శక్తి అభియాన్ టు ఇంక్రీజ్ వాటర్ కన్జర్వేషన్ కెపాసిటీ. 2024కి టార్గెట్ ఉంది. ఎంత దానిపైన ఖర్చు పెట్టాలని, $150 బిలియన్. లాస్ట్ 75 yearsలో ఇరిగేటెడ్ ఏరియా అనేది ఇంక్రీజ్ అయింది 3 times ఇంక్రీజ్ అయింది 140 మిలియన్ హెక్టేర్స్ వరకు. ఇంకా వాటర్ స్టోరేజ్ కెపాసిటీ అనేది కూడా ఇంక్రీజ్ అయింది 250 బిలియన్ క్యూబిక్ మీటర్స్ వరకు. అంటే ఇంతవరకు అన్నమాట 2023 వరకు. ఇంకా స్పెసిఫిక్గా 2023లో ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్ అండి. 2023లో ఏం జరిగిందంటే 54 more ప్రాజెక్ట్స్ ఇనాగరేటెడ్ అంట. దానివల్ల ఒక 2 crore ఫార్మర్స్కి బెనిఫిట్ అనేది జరిగింది. ఇంకా జల్ భరో అంటే దాని యొక్క దాని పదాల మీనింగ్ ఏంటంటే స్టోర్ వాటర్ని స్టోర్ చేసుకోవడం అని చెప్పి టు స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ వాటర్ కన్జర్వేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని తెలియపరచడానికి ఒక సింబాలిక్ ఈవెంట్గా జల్ భరోని నిర్వహించారు. ఇంకా ICID ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆల్రెడీ చెప్పుకున్నాము, 25th కాంగ్రెస్ జరిగింది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2020 ఉంది. వరల్డ్ బ్యాంక్ ఈ డ్యామ్ సేఫ్టీ కోసం కూడా $1.2 బిలియన్ అసిస్టెన్స్ని ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఎక్స్టెన్సివ్ ఎలాబొరేటివ్ ఆర్టికల్ ఆర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వాటర్ కన్జర్వేషన్. ఈ యొక్క పాయింట్స్ని మీరు యూస్ చేసుకుంటే ఇదర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కానీ ఆర్ మెయిన్స్ క్వశ్చన్ కానీ ఎక్సలెంట్గా ఆన్సర్ చేయొచ్చు. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ రిగార్డింగ్ తీరానికి మరింత రక్షణ అని చెప్పి మడ అడవుల కోసం అనండి. దీనిపైన ఒక రిపోర్ట్ వచ్చింది. యాక్చువల్లీ గడిచిన 8 ఏళ్లలో 10% మేర మడ అడవులు పెరిగాయి అని చెప్పి ఒక రీసెంట్ రిపోర్ట్ వచ్చిందన్నమాట. ఈ యాక్చువల్లీ మడ అడవులు ఎక్కడెక్కడ ఉన్నాయండి ఏపీలో, ఇండియాలో 4 regionsలో ఉన్నాయి. వాటి యొక్క స్ప్రెడ్ కనుక చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్ కవర్ వెస్ట్ బెంగాల్, గుజరాత్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ ఆంధ్రప్రదేశ్. వాటి యొక్క స్ప్రెడ్ చూడండి, హైయెస్ట్ స్ప్రెడ్ వెస్ట్ బెంగాల్లో ఉంది. గుజరాత్లో సెకండ్ అనమాట, 2000 చేంజ్ ఉంటే ఇక్కడ 1000 ఎబో ఉంది. ఇక్కడ 16 square kilometers. అండమాన్ నికోబార్ 3rd ప్లేస్లో ఉంది. ఏపీ మన ఆంధ్రప్రదేశ్ అనేది 4th ప్లేస్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్ కవర్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఇండియాలో అన్నమాట. ఇంకా ఈ 4 regionsలో మనం ఈ మ్యాంగ్రూవ్స్ యొక్క ప్రెజెన్స్ని చూస్తాము. ఇంకా రీసెంట్గా ఇంక్రీజ్ అనేది
కనబడిందట. ఓకే, సో అది 405 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు రీచ్ అయింది. ఓకే, ఇంక్రీజ్ ఆఫ్ 10% ఆఫ్ ఇంక్రీజ్ అనేది జరిగింది అని అకార్డింగ్ టు సర్వే ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది. ఓకేనా, సో మ్యాంగ్రూవ్స్ ఆర్ ప్రెజెంట్ మెయిన్లీ ఇన్ కృష్ణా గోదావరి, అంటే ఏపీలో ఎక్కడ కనిపిస్తాయి అని చూస్తే కృష్ణా గోదావరి కేజీ బేసిన్ అంటాం, కృష్ణా గోదావరి డెల్టా బేసిన్ అని అంటాం కదా, ఆ రీజియన్లో ఉందట. ఇంకా చూస్తే ఆ స్ప్రెడ్ కనుక చూస్తే కొన్ని రీజియన్స్లో అది కనిపిస్తుంది, బట్ కాకినాడలో కొరింగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది ఉంది. అక్కడ ఆల్మోస్ట్ హైయెస్ట్ ఉందన్నమాట. ఏపీలో హైయెస్ట్ ఎక్కడ అంటే కాకినాడ అని చెప్పొచ్చు. ఓకే, కాకినాడలో కొరింగా మ్యాంగ్రూవ్ 187 స్క్వేర్ కిలోమీటర్స్. ఇంకా సెకండ్ ప్లేస్ ఎక్కడ అంటే కృష్ణా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఇంత 137 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది అని చెప్పొచ్చు. రైట్, సో ఇదండి ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్. ఇంకా కాకినాడ చూడండి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్, కృష్ణా, బాపట్ల జిల్లాలు, ఇటువంటి ఈ రీజన్స్ అన్నింటిలో కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ స్ప్రెడ్ అనేది ఉంది ఏపీలో. రైట్, ఇదండి దీనికోసం ఇన్ఫర్మేషన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 4th అని, ఇది కాకినాడ అని. ఇంకా ఎంత ఉంది అంటే 405 10% పెరిగింది. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఈ న్యూస్ ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ ఈజ్ రిగార్డింగ్ ఏఐ పైన కొన్ని రీసెర్చ్ చేశారు కొంతమంది. మార్కెట్ టెక్నాలజీ, బేస్డ్ ఆన్ మార్కెట్ టెక్నాలజీ చేయడం వల్ల అంటే ఏమేమి ఇన్సెక్ట్స్, ఏమేమి పెస్ట్స్ అగ్రికల్చరల్ క్రాప్స్ పైన ఇన్ఫెక్ట్ చేస్తున్నాయి, వాటి యొక్క క్లాసిఫికేషన్ ఎట్లా చేయొచ్చు, వాటిపైన బయోకెమికల్ ట్రీట్మెంట్స్ ఎట్లా చేయొచ్చు, వీటన్నింటికి కూడా ఏఐ బేస్డ్ మార్కెట్ టెక్నాలజీ అనేది హెల్ప్ అవుతుంది అని చెప్పి కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ రీసెర్చ్ చేయడం జరిగిందనమాట. అది స్పెసిఫిక్గా లీఫ్ కర్ల్ వైరస్ నిరోధక హైబ్రిడ్ టమాటాలను కూడా అభివృద్ధి చేశారు. అదేం వైరస్ అండి? లీఫ్ కర్ల్, అంటే లీఫ్ అనేది టర్న్ అయిపోవడం, ట్విస్ట్ అయిపోవడం అనమాట, లీఫ్ కర్ల్ అయిపోవడము. ఓకే, లీఫ్ కర్ల్ వైరస్ అంటాము టొమాటోలో. దానికి ఆ వైరస్కి రెసిస్టెన్స్ ఉండే విధంగా కొన్ని హైబ్రిడ్ టొమాటోస్ని అభివృద్ధి చేశారు రీసెంట్గా. ఓకే, ఆ విధంగా ఈ ఏఐ బేస్డ్ ఈ మార్కెట్ టెక్నాలజీ అయితే ఒక 30% వరకు హయ్యర్ ఈల్డ్ ఇస్తుంది అని చెప్పి వీళ్ళు ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఓకే, డబ్లింగ్ ఫార్మర్ ఇన్కమ్ కింద దీన్ని మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఏఐ అప్లికేషన్లో మీరు ఈ పాయింట్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. రైట్, ఇంకా నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ చూస్తే ఇట్స్ రిగార్డింగ్ దిస్ హిస్టారికల్ ఆస్పెక్ట్ అండి. మనం హిస్టరీలో చాలా చూస్తూ ఉంటాం, చాలా ఇన్ఫర్మేషన్ చూస్తాం. వేరెవర్ వి స్టడీ అబౌట్ హిస్టరీ, అక్కడ ఇన్స్క్రిప్షన్స్ కానీ ఆర్ ఎటువంటి శిలాజాలు కానీ ఫాజిల్స్ కానీ ఏమైనా దొరికినా ఆర్ అక్కడ ఉన్న డిఫరెంట్ ప్రాక్టీసెస్ కానీ ఏమైనా ఉన్నా మనం దాన్ని డెవలప్ చేసుకొని మనం హిస్టరీని ఫ్రేమ్ చేసుకుంటాం, అవునా? సో ఇక్కడ ఏం జరిగిందంటే రీసెంట్గా రాయలసీమ రీజియన్, తిరుపతి, ఈ కడప, ఈ స్ట్రెచ్లో కొన్ని టాంబ్ ఆర్ బరియల్ యాక్టివిటీస్, బరియల్ ప్రాక్టీసెస్ అనేవి డిఫరెంట్ కొత్త లైక్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ని కనిపెట్టడం జరిగిందనమాట. అవేంటి అని ఒకసారి చూసుకుందాం మనం. ఓకే, సో ద రీజన్ ఈజ్ డాటెడ్ విత్ ఆంథ్రోపోమోర్ఫిక్ బరియల్ సైట్స్. ఏ రీజన్ అండి? ఈ రాయలసీమ రీజన్. మెగాలిథెరా అనేది ఎప్పటి నుంచి ఉంది? 500 to 300 BC. ఆ రీజియన్లో, ఆ టైంలో ఆ రీజియన్లో డిఫరెంట్ బరియల్ ప్రాక్టీసెస్ ఉన్నాయని చెప్పి ఒక ఎలాబొరేటెడ్ ఆర్టికల్ ఉంది. మీరు ఒకవేళ కావాలంటే ఇది రిఫర్ చేసుకొని యూ క్యాన్ రీడ్ ఇట్ హియర్. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే మెగాలిథిక్ ఎరాలో ఉన్న, ఓకే, 500 to 300 BCలో ఉన్న కొన్ని బరియల్ ప్రాక్టీసెస్ అనేవి తిరుపతి రీజియన్లో కూడా మనకి దొరికాయి అని చెప్తున్నారు. సో పిల్లర్డ్ డాల్మెన్ అని అంటారు. ఇదొక మెగాలిథిక్లో ఉన్న ఒక వన్ ఆఫ్ ద బరియల్ ప్రాక్టీస్ అన్నమాట. అంటే ఆ సమాధి పైన, ఆ టామ్ పైన ఒక పిల్లర్ లాగా, ఓకే, ఎరెక్టివ్ పొజిషన్లో కొన్ని స్టోన్ స్లాబ్స్ని అరేంజ్ చేయడము పిల్లర్డ్ డాల్మెన్ అంటారు. అటువంటిది మల్లయ్యగారిపల్లె విలేజ్ తిరుపతి ఈ రీజియన్లో దొరికిందట. అండ్ ఆల్సో పాండవ గుళ్ళు, ఇది ఏపీ హిస్టరీ అండి. ఇప్పుడు చెప్తున్న ఈ టాపిక్ ఏపీ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మన గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ చాలా వెయిటేజ్ ఉంది. సో జాగ్రత్తగా వినండి. సో ఈ పాండవ గుళ్ళు లేదా పాండవుల బండ అని ఈ యొక్క రీజియన్లోనే 2500 years ఓల్డ్ అయిన ఒక సైట్ అనేది కనుగొనడం జరిగింది. ఈ పాండవ గుళ్ళు అంటే ఇన్ మెమరీ ఆఫ్ పాండవాస్. ఓకే, పాండవాస్ని గుర్తు చేసుకుంటూ లైక్ వాళ్ళ మెమరీలో అక్కడ కూడా సమాధులను అక్కడ కూడా పేర్చడం జరిగింది. వాటిని ఇప్పుడు కనుగొన్నారు. వాటిని డేట్ బ్యాక్ చేస్తే 2005 years ఓల్డ్ అని తెలిసిందనమాట. అండ్ ఆల్సో సిస్ట్ బరియల్స్. వాట్ ఈస్ సిస్ట్ బరియల్ అంటే ఏంటి? ఒక సమాధి కనుక ఉంటే దానిపైన స్లాబ్స్, అంటే స్టోన్ స్లాబ్స్ని ఒక
ఇలా అరేంజ్ చేయడం అంటే సమాధి పైన మొత్తం ఒక స్లాబ్స్ని ఇట్లా ఒక స్లాబ్ లాగా అరేంజ్ చేయడమే మనం సిస్ట్ బరియల్ అంటాము. ఆర్ కొన్ని బుక్స్లో ఎట్లా ఉంటుందంటే ఒక సిస్ట్ ఆకారం ఏదో ఒక దాన్ని తీసుకుని దాంట్లో సమాధిని పెట్టి దాన్ని బరియల్ చేసి పైన రాళ్ళని పెట్టడం, డిఫరెంట్ డెఫినిషన్స్ మనం తీసుకుంటాం. సో ఇటువంటి ఈ సిస్ట్ బరియల్ ఛాంబర్స్ అనేవి కూడా దొరికాయట. దీన్ని ఏమంటారు అంటే అరేంజింగ్ స్లాబ్స్. సో అవి ఎక్కడ దొరికాయంటే ఈ తిరుపతి రీజియన్లోనే ఇవి దొరికాయి. ఇంకా ఎనదర్ ఎవిడెన్స్ చూస్తే పాలెం విలేజ్ అండి. పాలెం విలేజ్ కల్లూర్, నియర్ కల్లూర్ అనమాట. అక్కడ బుల్స్ హార్న్ రిజంబల్ చేసే విధంగా ఒక మెగాలిత్ మాన్యుమెంట్ అనేది కనిపించిందట. ఓకే, దాన్నే లోకల్గా ఏమంటారంటే దేవర ఎద్దు అంటారట దాన్ని. ఒక మెగాలిథిక్ ఎవిడెన్స్ అనేది ఇక్కడ పాలెం విలేజ్లో కల్లూరులో దొరికింది అని కూడా చెప్తున్నారు. ఇంకా హీరో స్టోన్స్, ఎవిడెన్స్ ఆఫ్ హీరో స్టోన్స్ కూడా వీరగల్లు అంటారు. ఎవరైతే యుద్ధంలో వీరమరణం చెందిన ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మెమొరీలో ఇన్ కమెమరేషన్ ఆఫ్ ద డెత్ ఆఫ్ దీస్ వారియర్స్ ఇప్పుడు ఈ హీరో స్టోన్స్ని పాతడం జరిగింది, వీరగల్లు అని మనం ఆల్రెడీ చదువుకున్నాం. వాటి యొక్క ఎవిడెన్స్ కూడా ఇక్కడ మళ్ళీ కొత్తగా దొరికిందన్నమాట. 9th century అండ్ కడప రీజియన్లో ఇప్పుడు కొత్తగా దొరికింది. అది డేట్స్ బ్యాక్ టు 9th century. ఓకే, సో ఇవన్నీ రీసెంట్గా వచ్చిన ఇన్పుట్స్ అనమాట. మీరు మీ హిస్టరీ నోట్బుక్లు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి, కొత్తగా దొరికిన ఎవిడెన్సెస్. ఇంకా చూస్తే ఈ స్టోన్ సర్కిల్స్ కూడా ఎనదర్ మెగాలిథిక్ బరియల్ టోమ్ విల్ బి సరౌండెడ్ బై రౌండ్ స్టోన్స్. కొన్ని బరియల్ ప్రాక్టీసెస్ కనుక మనం చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చండి. ఆ ప్రాక్టీసెస్ వాటి మీనింగ్స్ ఏంటి అని అంటే స్టోన్ సర్కిల్స్ అంటే సర్కిల్స్ని రౌండ్ స్టోన్స్ని రౌండ్ షేప్లో ఒక సమాధి పైన అరేంజ్ చేయడము, దాన్ని కవర్ చేయడము. అది ఎక్కడ దొరికిందంట? కరకంబాడి వెంకటాపురం తిరుపతిలోనే దొరికింది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మెన్హిర్ అనేది కూడా ఇంకొక బరియల్ ప్రాక్టీస్ అనమాట. ఎ టాల్ స్ట్రక్చర్ ఎరెక్టెడ్ ఇన్ మెమరీ ఆఫ్ డెడ్ పర్సన్. ఇది ఎక్కడ దొరికింది? ఫౌండెడ్ బోయపల్లెలో ఇది కూడా దొరికింది. తర్వాత స్లాబ్ సర్కిల్స్, ఇది ఆల్రెడీ మనం చూసుకున్నాం సిస్ట్ బరియల్స్ అని చెప్పి. అరేంజ్మెంట్ ఆఫ్ 3 or 7 స్లాబ్స్ ఇన్ సర్కిల్ ఫౌండెడ్ గుంతల చెరువు అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఇది దొరికిందట. ఓకే, సో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వై? బికాస్ ఏపీ హిస్టరీలో ఇటువంటి మైన్యూట్ డీటెయిల్స్ అని ఏది ఎక్కడ ఎవిడెన్స్ ఎక్కడ దొరికింది స్పెసిఫిక్గా Group 2లో MCQస్లో ఇది అడుగుతూ ఉంటాడు. ఆర్ Group 1లో కూడా మెయిన్స్ ఓరియంటెడ్లో మనం ఏదైనా క్వశ్చన్ రాసినప్పుడు దీని రిలేటెడ్ రాసినప్పుడు వీ కెన్ ఆన్సర్ ఇట్ వెరీ వెల్. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇంకొక హిస్టారిక్ ఎవిడెన్స్ ఎక్కడ అనంటే నియోలిథిక్ పీరియడ్ గురించి అనమాట. రాక్ బ్రూయిజింగ్ అంటే హిచ్చింగ్ అంటే జస్ట్ రాక్స్ రాపిడి ద్వారా అక్కడ బ్రూయిజింగ్ చేస్తారు అనే టెక్నిక్ అనేది ఇక్కడ నియోలిథిక్ పీరియడ్లో దొరికిందట. వాజ్ స్పాటెడ్ ఎట్ గుండల వీర్లవాగు వ్యాలీలో దొరికింది. ఇది ఎక్కడ అంటే మాచర్ల మండలం కోసం మనం ఆల్రెడీ చదువుకున్నాం. పల్నాడుకు సంబంధించిన గొర్రె జాతికి చెందిన ఒక మాచర్ల కంచెర జాతి అనేది ఇక్కడ రికగ్నిషన్ జరిగింది ఇండియన్ గవర్నమెంట్ ద్వారా అని చెప్పి అది కూడా న్యూస్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక న్యూస్లో మనం చదువుతున్నాం. ఇంకొక రాక్ ఆర్ట్. ఓకే, ఛాన్స్ టు పొంద రాక్ ఆర్ట్ వైల్ కండక్టింగ్ అ సర్వే ఇన్ అండ్ అరౌండ్ కొప్పునూరు గుండాల. ఏంటంటే ఇక్కడ ప్రిజర్వ్ హెరిటేజ్ ఆఫ్ పాస్టెరిటీ అనే అవేర్నెస్ క్యాంపెయిన్ చేయగా ఇక్కడ రాక్ ఆర్ట్ ఏదైతే ఉందా అని చూసినప్పుడు ఈ రాక్ బ్రూయిజింగ్ నియోలిథిక్ పీరియడ్కి సంబంధించిన రాక్ బ్రూయిజింగ్ అనే రాక్ ఆర్ట్ని కనిపెట్టడం జరిగింది. ఓకేనా, ఇంకా ఇక్కడ వైష్ణవైట్ టెంపుల్స్ యొక్క రూయిన్స్ కూడా దొరికాయటండి. రూయిన్స్ అది ఇక్కడ కాకతీయ పీరియడ్కి సంబంధించిన 13th century యొక్క ఎవిడెన్సెస్ అనమాట. రూయిన్స్ కూడా వైష్ణవైట్ టెంపుల్కి సంబంధించిన దొరికినవి. ఇంకా రాక్ బ్రూయిజింగ్ కూడా ఇక్కడ హ్యాండ్ ప్రింట్స్ ఇంకా మేడ్ విత్ వైట్ పిగ్మెంట్ ఐరన్ ఏజ్కి సంబంధించిన ఈ వైట్ పిగ్మెంట్తో ఉన్న హ్యాండ్ ప్రింట్స్ కానీ ఓకే ఈ రాక్ బ్రూయిజింగ్ కూడా దాని యొక్క సైడ్ బై ఫార్దర్ అవే రీజియన్స్లోనే దొరకడం జరిగిందనమాట. ఓకే, సో ఇవన్నీ రీసెంట్గా కనిపెట్టిన కొన్ని ఎవిడెన్సెస్, రైట్? సో నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ చూస్తే ఇట్స్ రిగార్డింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటబుల్స్ అండ్ స్పైసెస్ టు కమ్ అప్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్. అగైన్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్లో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని దేనికోసం వెజిటబుల్స్ అండ్ స్పైసెస్ని డెవలప్ చేయడానికి గ్రో చేయడానికి ఒక ఎక్సలెన్స్ని అరేంజ్ చేశారు అని చెప్పి న్యూస్ ఆర్టికల్. ఓకే, ఇది దేని కింద అనంటే ఇండో ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ ప్రాజెక్ట్ అండి. ఇంపార్టెంట్
ఇక్కడ ఇజ్రాయెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ పైన మనకి ఎంసీక్యూస్ కూడా వస్తున్నాయి. స్టేట్మెంట్ బేస్డ్ ఎంసీక్యూస్, 4 స్టేట్మెంట్ బేస్డ్, 5 స్టేట్మెంట్ బేస్డ్, మల్టీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దెన్ పల్నాడు డిస్ట్రిక్ట్, ఓకేనా. సో దీనికి అయ్యే కాస్ట్ ఎంత అనంటే 10 crores ఆఫ్ కాస్ట్ దీనిపైన వెచ్చించడం జరుగుతుంది. ఇంకా the primary goal of this project is to equip farmers with the knowledge and support required for cost effective farming practices. ఈ కాస్ట్ ఎఫెక్టివ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ని అచీవ్ చేయడానికి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది దానికోసం వర్క్ చేస్తుందట. ఇంకా దిస్ మార్క్స్ ద సెకండ్ సెంటర్. యాక్చువల్లీ ఫస్ట్ సెంటర్ అనేది ఆల్రెడీ ఈ కుప్పంలో ఆల్రెడీ ఫస్ట్ సెంటర్ ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఈ పల్నాడులో సెకండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రిగార్డింగ్ వెజిటబుల్స్ అండ్ స్పైసెస్ అనేదాన్ని అరేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఏమిస్తుంది అని అంటే ఈ ఇజ్రాయెల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెక్నికల్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది, హై క్వాలిటీ సీడ్లింగ్స్ని ప్రొవైడ్ చేయడానికి, తద్వారా హై ప్రొడక్టివిటీని తీసుకురావడం, ఇంకా పాలీ హౌసెస్ని అరేంజ్ చేయడము, షేడ్ ఫార్మింగ్ని అరేంజ్ చేయడం, ఇటువంటి డిఫరెంట్ టెక్నిక్స్ పైన ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ ఇజ్రాయలీ సపోర్ట్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట ఫార్మర్స్కి. ఓకే, ఇంకా నెక్స్ట్ చూస్తే సైక్లోన్ హమూన్ అని రీసెంట్గా మనకి సైక్లోన్ మిషాంగ్ రావడం జరిగింది. అయితే మనం ఇప్పుడు అక్టోబర్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కాబట్టి ఆ టైంలో మనకు ఒక ఫినామినన్ వచ్చింది న్యూస్లో. అదేంటి అని అంటే ట్విన్ సైక్లోన్ అంటే 2 సైక్లోన్స్ ఒక్కటేసారి రావడం అనమాట. మన ఇండియా చూస్తే ఇక్కడ అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్, అవునా. సో ఈ రీజియన్ నుంచి ఒక సైక్లోన్ వస్తే ఈ రీజియన్ నుంచి నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్ నుంచి ఒక్కొక్క రీజియన్ సైక్లోన్ రావడం వల్ల ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది అని గెస్ చేసిన వచ్చిన ఈ సైక్లోన్ తేజ్ అనేది అంత హార్ష్గా లేకపోవడము, దట్ జస్ట్ కాజ్డ్ హెవీ రెయిన్స్ అన్నమాట. బట్ అక్కడ జరిగిన కాన్సెప్ట్ అయితే మాత్రం ట్విన్ సైక్లోన్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన 2 సైక్లోన్స్ ఏవి అని అంటే తేజ్ అండి. ఈ తేజ్ యొక్క నేమ్ ఎవరు ఇచ్చారంటే ఇండియా, రిమెంబర్ ఇట్, ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి హమూన్, బే ఆఫ్ బెంగాల్లో హమూన్, ఈ అరేబియన్ సీలో సైక్లోన్ తేజ్ అన్నమాట. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఈ హమూన్ అనే నేమ్ని ఎవరు ఇచ్చారు అని అంటే ఇరాన్. తేజ్ సైక్లోన్కి నేమ్ చేసింది ఎవరు? ఈ నేమింగ్ అనేది ప్యాటర్న్ మనం ఆల్రెడీ వేరే వీడియోలో కూడా చూసాము. ఈ IMD, ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మన ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఇంకా అదర్ నేషన్స్ కోఆర్డినేషన్తో కూడా ఆల్రెడీ ప్రపోజ్డ్ నేమ్స్ ఉంటాయి. సో సీక్వెన్స్లో ఏదైతే సైక్లోన్ వస్తుందో ఆ ప్రపోజ్డ్ నేమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఇండియా ప్రపోజ్ చేసిన నేమ్ తేజ్, ఇరాన్ ప్రపోజ్ చేసిన నేమ్ హమూన్. ఇట్ ఇంపాక్ట్స్ వెస్ట్ బెంగాల్. ఈ హమూన్ అనేది ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది కదా, వెళ్ళిన ఇక్కడ వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ రీజియన్ని ఈ హమూన్ అనేది ఇంపాక్ట్ చేసిందట. ద వర్డ్ హమూన్ ఈజ్ అ పర్షియన్ వర్డ్ అండి, దట్ రిఫర్స్ టు ఇన్లాండ్ డిజర్ట్ లేక్స్ ఆర్ మార్ష్ ల్యాండ్స్ అనే మీనింగ్ ఈ హమూన్ అనేది ఇస్తుంది. అట్లనే ఈ ట్విన్ సైక్లోన్స్ అంతకుముందు ఎప్పుడు వచ్చాయి అని అంటే 2018లో వచ్చాయండి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ద లాస్ట్ సచ్ ట్విన్ సైక్లోన్స్ లూబన్ అండ్ టిట్లీ అనేవి రికార్డ్ అయ్యాయి. ఎప్పుడు 2018లో. ఎక్కడండి? సేమ్ అరేబియన్ అండ్ బే ఆఫ్ బెంగాల్. అరేబియన్ సీ, ఇంకా ఇక్కడ ఈ నార్త్ ఇండియన్ ఓషన్ కూడా కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది. దానిపైన ఈ అరేబియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్లో మేజర్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇటువంటి మనం 2 ట్విన్ సైక్లోన్స్ కోసం నేర్చుకున్నాం, రైట్. సో నెక్స్ట్ చూస్తే రిగార్డింగ్ పేదలందరికీ ఇల్లు అనే స్కీమా. ఈ స్కీమ్ దీనిపైన న్యూస్ రావడం జరిగింది. సో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ డైరెక్టర్ మిషన్ లైఫ్ పైన ఎస్పెషల్లీ స్టూడెంట్స్ పైన ఫోకస్ చేస్తూ ఫర్దర్గా దీనిపైన ఎయిడ్ అనేది ఇవ్వాలి అనే ఆబ్జెక్టివ్తో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. BA సెక్రటరీ ఏమన్నారంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ G20 పార్ట్నర్షిప్తో కూడా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు స్కీమ్ని ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఈ పేదలందరికీ ఇల్లు స్కీమ్ దేనికోసం? ఇది ఒక ఫ్లాగ్షిప్ స్కీమ్ అండి, ఫ్రీ హౌసింగ్ స్కీమ్. ఇది 2020లో స్టార్ట్ అయింది. ఒక్కొక్కసారి కొన్ని ఎగ్జామ్స్లో ఏ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనే దానిపైన కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. నవరత్నాలు ప్రాజెక్టులు ఇదొక పార్ట్ అండి. నవరత్నాల్లో 9 స్కీమ్స్ ఉంటాయి, వి నో దట్, రైట్. ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ టు ఇంప్లిమెంట్ దిస్ స్కీమ్.
సో ఇప్పుడు ఈఎస్ఐ ఏదైతే ఉందో ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఇంకా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ అనమాట G20 పార్ట్నర్షిప్ సమ్మిట్తో. ఓకే, గోవాలో జరిగిన G20 పార్ట్నర్షిప్తో ఒక అగ్రిమెంట్లోకి వచ్చి ఫర్ ఎన్హాన్సింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండర్ ద పేదలందరికీ ఇల్లు స్కీమ్. ఈ స్కీమ్ కింద ఎనర్జీ ఎఫిషియన్సీని ఎన్హాన్స్ చేయాలి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ అండ్ దిస్ ఈఎస్ఐ ఓకే ఈ రెండు కూడా ఒక అగ్రిమెంట్లోకి రావడం జరిగింది అనమాట. ద పార్ట్నర్షిప్ వాజ్ ల్యాండెడ్ ఫర్ మేకింగ్ ద స్కీమ్ ఎనర్జీ ఎఫిషియంట్. ఎనర్జీ ఎఫిషియన్సీని సాధించే విధంగా ఆ ఇల్లులని కన్స్ట్రక్ట్ చేయాలి అనే ఆబ్జెక్టివ్ దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, ఇదండి రీసెంట్ న్యూస్. సో ఈ స్కీమ్ న్యూస్లో ఉంది కాబట్టి ట్రై టు లెర్న్ అబౌట్ దిస్ స్కీమ్ ఆల్సో, రైట్. సో నెక్స్ట్ చూస్తే రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు అని చెప్పి ఇంకొక న్యూస్ ఆర్టికల్ వచ్చిందండి. అంటే మనం ఆల్రెడీ ఈ యొక్క వేజెస్ వైజ్ కానీ ఆర్ లిటరసీ వైజ్ కానీ ఓకే ఓటర్స్ వైజ్ కానీ మనం ఆల్రెడీ చూసాము. ఇప్పుడు ఏం చూద్దాము అని అంటే జెండర్ వైజ్ సెక్స్ రేషియోస్ ఎట్లా ఉన్నాయని చెప్పి మనం ఆల్రెడీ చూసాము. ఇప్పుడేం చూద్దామంటే ఈ ఓటర్లు అనేవాళ్ళు ఎవరున్నారు అంటే 2023 తుది ఓటర్ల జాబితాలో ఓకే ఓట్లు పెరిగాయటండి. దాంట్లో మహిళల యొక్క వాళ్ళ సంఖ్య మాత్రమే ఎక్కువ ఉందట. చూడండి, ఫీమేల్ 2 lakh అబోవ్ ఉంటే మేల్ అనేవాళ్ళు 1 lakh ఉన్నారు. ఓకే, థర్డ్ జెండర్ కూడా నోటీస్ చేశారు, అరౌండ్ 3800 ఉన్నారు. దిస్ షోడ్ దట్ ఉమెన్ ఓటర్స్ వర్ హయ్యర్. ఇదండి ఇక్కడ నేర్చుకోవాల్సింది. ఓకే, ఉమెన్ ఓటర్స్ అంటే ఉమెన్ అవేర్నెస్ పెరిగింది, వాళ్ళు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు అనే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు తెలిసిందనమాట. ఓకే, ఇది ఎక్కడ స్పెసిఫిక్గా ఏపీలో, ఎందుకంటే మనం ఏపీ చూసినాం కదా, ఏపీలోనే ఈ ఓటర్స్ అనేవాళ్ళు ఎక్కువ నమోదయ్యారు. సో ఇక్కడ మీకు ఏం రావడం ట్రై చేశాను అని అంటే ఇప్పటి వరకు నేర్చుకున్న క్వశ్చన్స్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే మీరు ఒకసారి పీవైక్యూస్ చూస్తే మీకు అర్థమవుతుందండి. దానికోసమని ఒకసారి తీసుకొచ్చాను మీకు. ఇక్కడ వీసీఐసీ పైన ఒక క్వశ్చన్ ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ పైన ఒక క్వశ్చన్ చూడండి. విశాఖపట్నం వాజ్ అవార్డెడ్ టాప్ ఇంపాక్ట్ క్రియేటర్ అండర్ $1 million+ సిటీ కేటగిరీ. అంటే మన ఏపీ కరెంట్ అఫైర్స్. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఓకే సఫాయి మిత్ర సురక్ష శహర్ అనే ఫస్ట్ ర్యాంక్లో వచ్చిందని అని ఇంకొక స్టేట్మెంట్. సాలూర్ అగైన్ ఏపీ. పులివెందుల అగైన్ ఏపీ వాజ్ అవార్డెడ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ సౌత్ జోన్లో బెస్ట్ ప్రాక్టీస్ అడుగుతున్నాడు. ఇంకా విత్ పాపులేషన్ రేంజ్ కూడా స్పెసిఫిక్గా స్టేట్మెంట్స్ అడుగుతున్నారు చూడండి. ఇంకొకటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాజ్ అవార్డెడ్ యాజ్ క్లీనెస్ట్ క్యాపిటల్. అంటే 5 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇచ్చిన మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయి చూడండి. సో దట్ మనం ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకా క్వశ్చన్స్ చూస్తే గవర్నమెంట్ ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ ప్రథమ్ ఆర్గనైజేషన్, ఒక క్యాటబిలిటీ ఆర్గనైజేషన్ UK బేస్డ్ అని చెప్పి వస్తుంది. అంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ స్కీమ్ పైన. ఇంకా పోషణ అభియాన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ బై 50% ఎక్స్టర్నల్ ఎయిడ్. చూడండి, ఎక్స్టర్నల్ ఎయిడ్ దేని వల్ల? ఫ్రమ్ IBRD. మనం ఒక న్యూస్ ఆర్టికల్లో వరల్డ్ బ్యాంక్ కోసం నేర్చుకున్నాం. ఎంత ఇస్తుంది, ఎవరు ఇస్తున్నారు, ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇస్తుంది అని నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఏ స్కీమ్కి ఏ ఇనిషియేటివ్కి ఎంత అసిస్టెన్స్ వస్తుంది అనే దానిపైన స్పెసిఫిక్గా MCQs వస్తున్నాయండి, గమనించాలి. మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా అటువంటి వన్ ఆఫ్ ద క్వశ్చన్. సో మీకు తెలుస్తుంది ఏపీ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి అని. ఈ క్వశ్చన్స్ చూస్తే మీకు తెలుస్తుంది అనమాట దేనిపైన ఫోకస్ చేయాలని. ఉర్దూ లాంగ్వేజ్ వాజ్ ఆల్రెడీ ద సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ నెల్లూరు, అనంతపూర్, గుంటూరు, చిత్తూరు. అంటే ఒక డిస్ట్రిక్ట్లో ఉంది అని మీరు నేర్చుకుంటే సరిపోదు, ఓకేనా. యునైటెడ్ ఏపీలో ఈ 5 డిస్ట్రిక్ట్స్లో ఉంది అని మీరు చదువుకోవాలి. సో ఏపీ కరెంట్ అఫైర్స్ని చాలా మైన్యూట్ లెవెల్లో అడుగుతున్నాడు. మీరు జాగ్రత్తగా చదవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అదే ఈ వీడియోస్లో మీకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నా. సో బేస్డ్ ఆన్ దిస్ ఒక క్వశ్చన్ అనేది మీకు తీసుకొచ్చా, ఒకసారి ట్రై చేయండి. కామెంట్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, దీనిపైన ఆల్రెడీ మనకి డిస్కషన్ చేసాము. వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అవార్డ్స్ ఈజ్ గివెన్ రీసెంట్లీ టు కుంభం ట్యాంక్, ఓకే, ప్రకాశం డిస్ట్రిక్ట్. సెకండ్ స్టేట్మెంట్, వరల్డ్ బ్యాంక్ ప్రొవైడెడ్ ఎయిడ్ ఆఫ్ $1.2 billion to safeguard dams in India. Government of India has put target to spend 140 billion targets on irrigation and sanitation by 2024. ఓకే, సో దీనికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ని డిస్కస్ చేసి ఆన్సర్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.